దూషణ భూషణ తిరస్కారాదులకు అతీతంగా కూచిపూడితో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ ఒకనాటి బందా కనకలింగేశ్వరరావు గారు, ఆ తరువాతి తరంలో జిఎం శర్మ గారు లాంటి వ్యక్తుల స్ఫూర్తితో కూచిపూడిని చేతనైనంత విధంగా ముగింపు వాక్యాలు సమ్మేళన గౌరవ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని పలకవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. అసాధ్యులు కూచిపూట్ల ఆనంద్ గారని చెప్పి మనందరికీ నిదర్శనం. వారు జరిపినటువంటి ఈ 3 రోజుల పండుగకు మాత్రమే కాకుండా యామిని కృష్ణమూర్తి గారిచే ఇక్కడ వేదిక మీద నృత్యం చేయించడమే కాకుండా 30 సంవత్సరాల తర్వాత నా చేత కూడా అడుగులు వేయించడం ఒక ఆనంద్ గారికి సాధ్యపడింది. తిరిగి ఒకసారి గత స్మృతుల్లోకి వెళ్ళేటువంటి ఒక మధురానుభూతి. ఇక్కడ నృత్య కళాకారులందరూ కూడా నృత్యం చేస్తూ ఉంటే ఆనాడు మా గురువు గారు వెంపటి చినసత్యం గారి దగ్గర మేము ఏ విధంగా నేర్చుకున్నాం, తప్పులు కనుక చేసినట్లయితే మమ్మల్ని మందలించకపోయే ముందు నట్టువాంగంతో కాళ్ళ మీద కొట్టడం, అవన్నీ కూడా తిరిగి ఒకసారి గుర్తుకు రావడం అనేది అబ్బాయి గారు వెంకట్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మధురానుభూతిగా నేను భావిస్తూ ప్రత్యేకించి ఆనంద్ గారికి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకోవాలి. అయితే ఈ నిన్న ఇవాళ జరిగినటువంటి ఈ సమ్మేళనంలో ప్రధానంగా వ్యక్తపరచబడినటువంటి స్పందన ఏదైతే ఉందో, ఈ కళకి కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి ఆదరణ లభించినప్పుడే ఏ కళైనా రాణిస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఎంతో మహానుభావులు ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. కనుక ఆ రకమైనటువంటి అవగాహన ప్రేక్షక మహాశయంలో కల్పించడానికి, మన కళా సంపద అయినటువంటి కూచిపూడి నృత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సినికాన్ ఆంధ్ర వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2012వ సంవత్సరంలో డిసెంబర్ 28, 29, 30 ఈ 3 రోజులు కూడా తిరిగి ఇంత గొప్పగా అని చెప్పే కంటే ఇంతకంటే గొప్పగా చక్కగా ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించడానికి సిలికాన్ ఆంధ్ర వారు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి వారిని అభినందిస్తూ కూచిపూడి కళాకారులందరినీ కూడా సమాయత్తం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2012వ తారీఖు ఇంతకంటే ఘనంగా మనం మన కళని ప్రదర్శించుకుంటూ కాపాడుకునేటువంటి ఒక అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోవాలి అని చెప్పి సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆనంద్ గారికి తిరిగి నేను మైక్ అందిస్తున్నాను. ఉంటున్నప్పటికీ ప్రవృత్తి రీత్యా సంస్కృతి కళలంటే ఇష్టం ఉన్నటువంటి సోదరి తెలుగింటి ఆడపడుచు విశాలాక్షి గారు చేసినటువంటి సహకారంతో హెచ్ఐసిసి వారందరికీ కూడా ఎందరో సహకరిస్తే మనకున్నటువంటి అతి తక్కువ వ్యయంతో ఇక్కడ చేసుకోగలిగాం. విశాలాక్షి గారు, నిన్న మేము మళ్ళా తిరిగి డిసెంబర్ 28, 29, 30, 2012లో ఇక్కడికి రావడానికి మీ కన్వెన్షన్ సెంటర్ని బుక్ చేసుకుంటున్నాం. ఓకే, 5 నేటి తరం అయ్యా ఫోటోగ్రాఫరు, హలో రేపు సాయంకాలం గచ్చిబౌలి స్టేడియం నిండుగా కళకళలాడుతూ మహాబృంద నాట్యం చూపించవలసిన బాధ్యత మనందరిలోనూ ఉంది. తరువాత కార్యక్రమాలు ఉన్నాయి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనల్ని ఆధారంగా చేసుకుని భారతీయ ఈ అంశాన్ని రూపొందించి ప్రదర్శిస్తున్నారు. వీటిలో